అనంతపురం నగరంలో అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో, అదేవిధంగా చంద్రబాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పేసి 10వ డివిజన్లో ఇక్కడ కార్పొరేటర్లు కావచ్చు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరుగుతోంది. ఈరోజు అనేక సందులు మేము తిరగడం జరిగింది. ఎక్కడ వెళ్ళినా కూడా మేము మోసపోయాం, చంద్రబాబు మాటలకు మేము మోసపోయాం చెప్పేసి పెద్ద ఎత్తున చెప్పడం జరుగుతుంది. సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం వీళ్ళు ఈ 1 ఇయర్ సంవత్సరంలో ఏ సంక్షేమ పథకాలు అందించారు, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినా అని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకొచ్చి జనాల్లో వెళ్ళడం జరుగుతుంది. ఈ 1 ఇయర్లో ఏం చేసినారని వీళ్ళు పోయి చెప్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఈరోజు ఎన్నికల ముందు సూపర్ 6 అని చెప్పి 143 హామీలు ఇచ్చి ఈరోజు అవన్నీ నెరవేర్చుకోకుండా ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పేసి ప్రజలకన్నీ మేము ఇది చేసాం, మీకు పెన్షన్ ఇస్తున్నాం, తల్లికి వందనం ఇస్తున్నాం అని చెప్పేసి ఏదో పెద్ద ఎత్తున చెప్పుకొని తిరుగుతున్న పరిస్థితి కూడా మనం ఒకసారి గమనించాలా. కేవలం మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన విషయం కూడా మేము అందరూ గమనించాలా. వైఎస్ఆర్సీపీ హయాంలో ఎదిగిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో క్రమం తప్పకుండా క్యాలెండర్ ప్రకారం ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి ఇంటి వద్దకు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకు చేర్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరూ తెలియజేస్తున్నాను. ఈరోజు చూస్తే కన్నా చాలా మంది తల్లికి వందనం ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకరికి పడింది, చాలా చోట్ల మాకు ఇంకా ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉన్నా కూడా చూపిస్తున్నా కూడా ఇంకా మాకు రాలేదు, ఎవరు ఎక్కడ పోయి అడిగినా కూడా మాకు సమాచారం ఇవ్వడం లేని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చెప్పడం జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా కేవలం మోసం తప్ప ఏమీ లేదు. మేమంతా మోసపోయాం, తప్పుడు మాటలు కానీ మేము మోసపోయాం. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరికీ మేము ఓట్లు వేసి ఆ రోజు గెలిపించినాము. ఈ ఒక సంవత్సరంలో అనేక హామీలు, అనేక పథకాలు ఈరోజు మేము అన్ని కూడా ఏ విధంగా కోల్పోయామని కూడా పెద్ద ఎత్తున ప్రజలను కూడా తెలియజేయడం జరుగుతుంది. రేషన్ వాహనాలు ఎతికిన ఇంటి వద్దకు వచ్చి రేషన్ ఇచ్చేవాళ్ళం. పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎతికినా మేము అక్కడ పోలేక ఆ రేషన్ని కూడా వదిలేసుకుంటున్నామని కూడా చెప్పడం జరుగుతుంది. వాలంటీర్ వ్యవస్థ ఎతికిన ఇంటి వద్దకే నాకు బాగాలేదంటే కూడా వాళ్ళే ఆశా వర్కర్స్ కానివ్వండి, ఆ రోజు మనం ఆరోగ్య ఆశ్రాన్ని కూడా కార్యక్రమం పెట్టడం జరిగింది. అప్పుడు ఇంటి వద్దకి డాక్టర్లు కానివ్వండి వాళ్ళంతా వచ్చేసి కూడా బ్లడ్ టెస్ట్ చేయడము, అక్కడే మాత్రలు ఇవ్వడం కూడా జరిగిందని కూడా అవి కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది. ఈరోజు అనేక పథకాలు కానివ్వండి, అనేక రకాలమైన మేము అన్ని కోల్పోయినాము కూడా పెద్ద ఎత్తున ప్రజలను కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ డివిజన్లో చూసుకుంటే కూడా 10వ డివిజన్లో లక్ష్మీదేవి గారు అక్క ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు. మా పాలకవర్గం నుంచి ఎక్కడెక్కడ రోడ్లు అవసరం ఉన్నాయో అప్పుడు అనంత వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చిన్న పేదలు నివసించే ఏరియాలు ఇవన్నీ కూడా ఇక్కడ చిన్న రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, సిసి రోడ్లు, బీటీ రోడ్లు, ప్రతి ఒక్కటి కూడా ఈ చిన్న రోడ్లు కూడా మేము వేసిన ఘనత ఎవరంటే అనంత వెంకటరామరెడ్డి గారు. గతంలో కూడా మేము వేసామని కూడా గట్టిగా చెప్తాం. ఈరోజు దాదాపుగా ఈ ఏరియాలను చూసుకుంటే కన్నా దాదాపుగా 1.5 కోటితో అభివృద్ధి కార్యక్రమం కూడా చేయడం జరిగింది. దీంట్లో డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి. 10వ డివిజన్ సంబంధించి ఇవన్నీ కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము. కానీ ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే చూస్తే కన్నా అనంతపురం నగరంలో ఏ ఒక గంప మట్టి లేదంటాడు, ఒక డ్రైన్ లేదంటారు, ఒక రోడ్ లేదంటారు. ఇవన్నీ కూడా ప్రజలని చూడాలా. ఈ రోడ్ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ముందర ఉండే రోడ్ కానివ్వండి, ఇక్కడ ఉండే డ్రైనేజ్ అన్ని కూడా మేము వచ్చిన హయాంలోనే వేసినాము. ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ హయాంలో ఇప్పుడు మా పాలకవర్గం పిలిచిన టెండర్స్ కూడా వీళ్ళు వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన 1 సంవత్సరం కాలంలో కూడా ఏ ఒక్క పనిని కూడా ఇప్పటి వరకు మొదలు పెట్టేదంటే కూడా ఏ విధంగా వీళ్ళ ప్రభుత్వం ఉందో కూడా ఒకసారి ప్రజలను గమనించాలా. అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మేము ఏమేమి చేసినామో గతంలో అన్ని కూడా చెప్పుకుంటూ వెళ్తున్నాం. వీళ్ళు ఏ విధంగా మోసాలు చేస్తున్నారు కూడా ప్రజలకు వివరించుకుంటూ పోతున్న విషయం కూడా నేను తెలియజేస్తున్నాను. పార్టీ తరఫున రీకాలింగ్ కి కార్యక్రమానికి ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ప్రజలు స్పందన ఎలా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన వ్యవస్థే మాకు చాలా బాగుండింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏ దానికి నోచుకోలేని దౌర్భాగ్యం మాకు పట్టింది అని ప్రజల్లో విపరీతంగా బాధపడడం జరుగుతోంది. అలాగే వాళ్ళు చెప్పిండేది సూపర్ 6కి మెయిన్ పోస్ట్ వదిలి మోసాల వల్ల మోసపోయాము, మాకు మరీ మోసపోతున్నాము,
మాట మాటకి మోసం అనేది తప్ప మా మనసుకు తట్టాడుస్తుంది అనే భావనే మాకు కలుగు చేసి మాకు చాలా బాధాకరమైన అని ప్రజలు వివరించడం జరుగుతుంది. అలాగే మాకు సచివాలయం వ్యవస్థ ఉండి ప్రొద్దున లేస్తేనే ఇంటింటికి జగనన్న సైనికులు వచ్చి ప్రజలని మనోభావాలను తెలుసుకొని వాళ్ళకి ఏమి కావాలో అనేది ఇంటి దగ్గరికే వచ్చి అన్ని నిత్యావసరాలకి నిరంతరం వాళ్ళు సేవించడం జరుగుతుందని చెప్పారు. సంవత్సరం 13 నెలలు కాలం గడిచిపోయిందే కానీ ఎవరే కానీ వచ్చి మాకి మాట్లాడిచ్చింది లేదు. ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. స్థానిక ఎమ్మెల్యే అని కూడా ప్రజలు చెప్తున్నారు. ఇంకొకటి ఏమిటంటే ముఖ్యంగా కనీసం అంటే మాకు కాలువలు తీసేదానికి కూడా శానిటైజర్ వర్కర్లు కూడా రావట్లేదు. సచివాలయానికి పోతే ఎప్పుడు ఎవరు ఉండరు. ప్రజల్లో చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి దౌర్భాగ్య స్థితి పట్టింది మాకు ఇంకా ఏ దేవుడు వచ్చి మాకు న్యాయం చేస్తాడో కూడా తెలియదని చెప్తున్నారు.